ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను. ప్రియులారా గమనించండి. 145వ కీర్తనలు 9వ చరణంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద నున్నవి. ప్రియులరా, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దేవుని యొక్క దయాళత్వము అనేటువంటి విషయము మనము ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన దీర్ఘశాంతము కూడా మనము ఈ వచనంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన అందరికీ ఉపకారం చేసేవాడు. దేవుడు అని అంటే అందరికీ ఉపకారం చేసే దేవుడు. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. చూడండి, ఆయన అందరికీ ఉపకారి అని రాయబడినటువంటి వచనాన్ని మనం చూసాం కదా. చూడండి ఏ విధంగా ఆయన అందరికీ ఉపకారం చేస్తాడో చూడండి. దేవుని వాక్య భాగములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 45వ వచనాన్ని ఒకసారి చదువుతాను, గమనించండి ప్రియులారా. కీర్తన 145 9వ వచనంలో రాయబడిన వాక్యము, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి అని అంటే మరి మానవులు కొన్నిసార్లు నాకేమి చేశాడు దేవుడు, నాకేం అలాగుంది, వారికి చూస్తేనేమో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అని చాలాసార్లు గొనిగే వారంగా మానవులైన మనం ఉంటాం. చూడండి, ఆయన అందరికీ ఉపకారం చేశాడా లేదా అన్న విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చూస్తే చూడండి ప్రియులారా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అవునండి, ఇప్పుడు అందరికీ ఉపకారం చేస్తున్నాడా లేకపోతే అపకారం చేస్తున్నాడా? దేవుడు ఒక మాట పలికినాడు అని అంటే ప్రియులారా, ఈ భూమి ఈ ఆకాశము అన్నీ కూడా లయమైపోతాయేమో, కానీ దేవుడు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి పొల్లు కూడా తప్పిపోదు. అలాంటిది దేవుని యొక్క వాక్కు. ఆయన వాక్కు మనం ఆదికాండంలో చూస్తే ఆయన కలుగమని పలకగా కలుగుతూ వచ్చినాయి. సూర్యుడు, సృష్టి, వృక్షాలు, మానవుడికి కావలసినటువంటి వాటన్నిటినీ మాట చేత, తన మహత్తు గల శక్తి కలిగిన మాట చేత దేవుడు మనందరికీ కావలసిన వాటిని వాక్కు చేత పలికాడు. కనుక ఆ వాక్కు ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుడు ఆ వాక్కు ద్వారా, యెహోవా అందరికీ ఉపకారి. అందుకనే ఆయన చెడ్డవారి మీదను, చూడండి ప్రియులారా, మనం లోకంలో ఎన్ని రకాల ప్రజలు ఉంటారండి, రకరకాల ప్రజలు ఉంటారు. మరి ఆయన పక్షపాతిగా అయితే అనీతిమంతుడి మీద వర్షం కురిపిస్తాడా? కురిపించడు కదా. మరి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు కదా. అందరము ఆ వెలుగులో మనం నివసిస్తున్నాం కదా. ఇది ఉపకారం కాదంటారా ప్రియులారా? ఆయనేగైనా భేదాభిప్రాయం చూపినట్లయితే ఏ ఒక్కడు కూడా భూమి మీద నిలవజాలడు. ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు కనుక మంచివారైనా చెడ్డవారైనా రకరకాల ప్రజలు ఉంటారు. ఆ ప్రజలందరి మీద కూడా మరి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆకాశంలో చక్కని నక్షత్రాలు చూస్తూ ఉన్నాం మనం. భూమి చూడండి, మంచివాడేస్తేనే పంట పండుతూ ఉందండి. ఎవరు వేసినా కూడా పంటను దేవుడు భూమి ద్వారా మనకిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన యొక్క మహత్తు గల మాట చేత ఎంత ఉపకారం చేస్తూ ఉన్నాడో మానవుడికి.
మనం చూస్తే ప్రియులారా, ఈ యొక్క మరి దేవుడు తన ప్రజలను సృష్టించుకొని మరి దేవుని కాపుదల తన ప్రజల మీద, ఆయన తన సృష్టించిన ప్రజలతో ఉంటాడు, ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. అందుకనే 145:9 యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి దేవుని యొక్క దయాళత్వం, ఆయన తన సృష్టించిన జీవకోటి అంతటి మీద ఆయన దయాళత్వం, ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. కాబట్టే మనం భూమి నుండి వచ్చే పంట ద్వారా మనం జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడిచ్చాడు, భూమికి ఆజ్ఞాపించాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఆజ్ఞాపించకపోతే చూడండి ప్రియులారా, చూడండి మనం ఫలాలు వేస్తూ ఉన్నాం, వాటికి నీరు పెడుతున్నాం, కానీ వాటికి ద్రాక్ష చెట్టు వేసామండి, ఏమైనా ఎర్రని నీరు పెడుతున్నామా? ఎర్రని ద్రాక్షాలు వస్తున్నాయి. చూడండి దేవుడి యొక్క వాక్యం ఎంత గొప్పదో. చూడండి, మామిడి చెట్టు వేస్తాం, మామిడి చెట్టుకి నీరే పోస్తాం కదా, మరి ఆ నీరు కూడా చూడండి ప్రియులారా, ఎంత అద్భుతంగా ఎల్లో కలర్లో మంచి కాయ, మంచి రుచి కలిగినటువంటి మరి నీరుని మనకు అందిస్తూ ఉంది. పోసేది నీరే. జామకాయ చెట్టు వేస్తూ ఉన్నాం, చక్కని రంగు కాయలు ఎళ్ళ నుంచి వస్తున్నాయి. దేవుని వాక్కు పలికాడు ప్రియులరా, మనందరి కోసం ఆయన ఉపకారం చేసే దేవుడు గనుక. రకరకాల వాటర్ మిలన్ చూడండి, నీరే పోసేది, ఎర్రటి మరి లోపల మంచి ఆకర్షణీయమైనటువంటి అందముగా మనం చూసినప్పుడు నోరూరించే రుచులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రియులారా? ఆయన మహత్తు కలిగిన మాట చేత ఆయన భూమికి ఆజ్ఞాపించాడు గనుక, ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు గనుక, ఆయన అందరిపైన కనికరం చూపించే దేవుడు గనుక, ఆయన సమస్త కార్యముల మీదనున్నవి, ఆయన సమస్త కార్యముల మీద నున్నవి కనుక యెహోవా అందరికీ ఉపకారం చేసే దేవుడు. కనుకనే మత్తయి సువార్త 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. అయితే ఇందులో మనం ప్రియుల రెండవదిగా చూస్తే ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ దేవుని యొక్క సంకల్పం మీద ఉన్న కనికరము ఎంతో గొప్పది. మనం చూస్తే ప్రియులరా గమనించండి. రెండవదిగా ఇది దేవుని యొక్క సంకల్ప సృష్టి మీద ఆయనకున్న కనికరము అన్నమాట. ఆయన ఉపకారం చేసే దేవుడు కనుక తన ప్రజల మీద, తన సృష్టి మీద ఆయనకున్న కనికరం ఎంతో గొప్పది. అయితే రెండవదిగా, దేవుడు తాను ఎన్నుకున్న ప్రజల పట్ల, తనను విశ్వసించిన వారి పట్ల చూపించే కృప బహు అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. అందరికీ ఉపకారం చేస్తాడు. అయితే తాను సృష్టించినటువంటి సృష్టిలో తన కనికరము చొప్పున దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రజల పట్ల ఒక నూతనమైన ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. తనను విశ్వసించు వారి పట్ల ఆయన చూపించే కృప బహు గొప్పది. చూడండి 145 కీర్తనల గ్రంథం 145:18 చదువుతాను, గమనించండి. ఏ విధంగా తను ఎన్నుకున్న తన ప్రజల పట్ల ఎంత గొప్ప కృప చూపుతాడో, కనికరం చూపుతాడో అన్నమాట చూసి 18. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చూసారా, యెహోవా
అని అంటే ఉన్నవాడు అనువాడు అంటే పూర్వమందు దేవుని కుడి పక్కనే కూర్చుని ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనే సర్వసృష్టికర్త, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నామములో అనగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తనకు మొరపెట్టు వారందరికీ ఎట్లా ఉన్నాడంటండి? ఆయన ఉపకారం చేసే దేవుడు గనుక ఆయన మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. సమీపంగా ఉన్నాడంటే నువ్వు మాట్లాడితే నువ్వు పిలిస్తే పలికే అంత సమీపంగా. చూడండి, మనం ఇంట్లో అబ్బాయి ఇట్రా అని పిలుస్తాం, నానా అని పిలుస్తాం. అంటే నువ్వు పిలిస్తే పలికే అంత సమీపంగా ఉన్నాడు కనుక ఆయన పేరు అందరికీ ఉపకారం చేసేవాడు. ప్రియులరా, ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు. అయితే తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో ఆయనైతే సమీపంగా ఉన్నాడు, కానీ నీవు దేవునికి అందుబాటులో ఉన్నావా? దేవుడు సమీపంగా ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్న దేవుని వాక్యం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు రక్షించబడ్డావు, దేవుని కనికరం చొప్పున కనికరించబడ్డావు, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చావు, అన్ని విషయాల్లో మంచిగా నడుస్తూ ఉన్నావు. అయితే నీవు ఆయనకు మొరపెట్టే విషయంలో ఎలాగున్నావు? ఆయనైతే సమీపంగా ఉన్నాడని చెప్తున్నాడు. నీవు ఆయనకు మొరపెట్టే విషయంలో మొరపెడుతున్నావా? నువ్వు మొరపెడితే నీ మొర ఆలకిస్తాను. ఆయన సమీపంగా ఉన్నాడు. ప్రియులరా, ఆయన సమీపంగా ఉండి చూడండి ప్రియులరా, కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఇంకా 18 నుంచి కింద వచనం చూస్తాం, 19వ వచనం కూడా. ఆయన అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి ఎడల వారి కోరిక ఆయన నెరవేర్చును. కనుక నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మొరపెట్టే అనుభవం నీకుంటే నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు ఆ ఉపకారం చేసే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ప్రియులరా, ఏమంటున్నాడంటే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఈనాడు రక్షించబడ్డాం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మరి లోకంలో ఉన్న వారి కంటే కూడా ప్రియులరా మనం ఆశీర్వదించబడకపోవటానికి కారణం మొరపెట్టే అనుభవం లేదు. దేవుడైతే సమీపంగా ఉన్నాడు, కానీ నీవు ఆయన చెంతకు సమీపంగా చేరటం లేదు. అందుకనే చాలాసార్లు మనం అనుకుంటాం అవన్నీ కూడా మరి నీరు గారిపోతూ ఉన్నాయి. దేవుని చిత్తానుసారంగా మనం మొరపెట్టే అనుభవం ఉంటే ప్రభు నీ కోరిక కూడా సఫలపరుస్తాడు. అందుకనే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి ప్రియులరా వారిని రక్షిస్తాడని రాయబడింది. వారి మొర ఆలకిస్తాడు. అయితే తాను ఎన్నుకున్న ప్రజల పట్ల తనకు చూపించే కృప ప్రత్యేకంగా ఉంటుంది ప్రియులరా, బహు గొప్పగా ఉంటుంది. ఆ గొప్ప కనికరం కలిగిన దేవుడు, ఆ గొప్ప ఉపకారం చేసే దేవుడు ఏమంటున్నాడంటే తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. మరి నీ జీవితంలో నీ కార్యం సఫలం కావట్లేదంటే ఇంకా నువ్వు దేవునికి సమీపంగా లేవు. దేవుడు సమీపంగా ఉన్నాడు, కానీ దేవునికి నీవు సమీపంగా లేవు. కాబట్టి ఈరోజైనా నువ్వు ఒక నూతనమైన తీర్మానం చేసుకొని దేవునికి సమీపంగా ఉండి ఆయనకు నిజముగా మొరపెట్టిన ఎడల ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఎవరు మొరపెడతారంటే తన యందు భయభక్తులు కలిగిన వారు ఖచ్చితంగా ఆయనకు మొరపెట్టుకుంటారు. వారి పరిస్థితులన్నీ కూడా ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములన్నీ ఆయనకు తెలియచేయండి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6-7 వచనాలు ఉన్నాయి. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపకముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఆయనకు తెలియచేయడి. అప్పుడు క్రీస్తు యేసునందు
మీ ప్రతి అవసరమును తీర్చును అని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక నీ జీవితంలో ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు. కారణం, నువ్వు ఆయనకు సమీపంగా ఉండి నువ్వు మొరపెట్టడం లేదు. ఆయనైతే సమీపంగా ఉన్నాడు, కానీ ఆయన విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. కృప చూపించుటకు ఆయన చేతులు కురచ కాలేదు. ప్రియులరా, ఆయన అందరికీ ఆయన అందరికీ, చిన్న పెద్ద, మరి ధనికుడు పేదవాడు నిరుపేద అని ఆయనకి ఏ భేదం లేదు. ఆయన యొద్దకు ఎవరైతే చేరతారో వారికి సమీపంగా ఉండి వారి మొర ఆలకించి వారి కోరికను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఇంకా నీవు అట్టి అనుభవంలో లేకుండా ఉన్నావంటే, నువ్వు ఏదైతే అనుకున్నావో దేవుని చిత్తంలో అది నువ్వు సఫలపరచుకోలేకపోతున్నావంటే నీవు దేవునికి సమీపంగా లేవు. ఈరోజైనా దేవునికి సమీపంగా ఉంటే నీ కోరిక సఫలపరుస్తాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండి నిన్ను రక్షిస్తాడు కూడా. నిన్ను రక్షించి 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడుతాడు. ఆయన అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేస్తాడు. భక్తిహీనత కలిగి ఉన్నావా? భక్తిహీనత ఎవరు కలిగి ఉంటారు? భక్తి కలిగిన వారే భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఈరోజు రక్షించబడి భక్తిపరులంగా తిరుగుతూ చలామణి అవుతున్నావా? మంచిదే. అయితే భక్తిలో హీనత కలిగి ఉన్నావా? ప్రియులారా, దానికి ఫలితము నాశనము చేయను. కనుక ఆయన దానివలన సంతోషింపబడడు. యెజ్కేలు గ్రంథంలో, దుష్టుడు తన దుర్మార్గతను విడిచి దేవుని వైపు మరలుట నాకు ఎంతో సంతోషము. అంటే దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలుటయే నాకు సంతోషం, కానీ వాడు దుష్టుడు మరణించుట నాకు ఎంత మాత్రమైన సంతోషము కలదా? ఆయనకు సంతోషం ఉండదు. తన మనసు మార్చుకొని తనకు మొరపెడితే వారి పాపములు క్షమించి వారిని రక్షించి వారికి సమీపంగా ఉండి వారి యందు భయభక్తులు గల వారి కోరిక సఫలపరిచి నెరవేర్చి రక్షించి ప్రేమించు వారందరినీ కాపాడును. ఎంత గొప్ప ఉపకారి అండి. ఇక దేవుడు ఉపకారం చేసే దేవుడు కనుక ఆ విధంగా మనం ఆయన సన్నిధిని చేరాలి. అందుకనే ఆయన సమీపంగా ఉన్నాడు. అందరికీ ఆయనకి నిజంగా మొరపెట్టే వారికి, ఆయన భయభక్తులు కలిగే వారికి ఆయన కోరికను నెరవేరుస్తాడు, వారిని రక్షిస్తాడు. ప్రియులారా, చూడండి, 3వదిగా చూసుకొని మత్తయి సువార్త 24వ అధ్యాయం, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రియులారా, మనం గమనిస్తే 31వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. 31వ వచనం, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. కాబట్టి ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలను ఆయన పోగు చేసుకొని ఆయన తన రాజ్యము కొరకు, తన రాజ్యంలో ఉండుట కొరక తన బిడ్డలను ఏర్పరచుకొని రక్షించుకొని వారి పాపములు క్షమించి ఆయన ఉండబోయే రాజ్యములో నిన్ను నన్ను ఉంచటానికి ఆయన నలు దిక్కుల నుండి ఆ చివరి వరకు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేతురు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మిమ్మల్ని అనాథులుగా ఆయన విడిచిపెట్టడు. నీవెక్కడున్నా ఆయన ఏర్పరచుకున్న సృష్టిలో, నువ్వు ఆయన ఏర్పాట్లో, ఎన్నికలో ఉన్నటువంటి నీవు ఆయన పోగు చేసుకొని తన రాజ్యంలో ఉంచటానికి ఆయన కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియులరా, ఆయన అందరికీ
ఉపకారం చేసే దేవుడు కనుక ఆ విధంగా ప్రియులరా మనము ఆయన కృప ఎంతో బలమైనది. అందుకనే ప్రియులరా ఆయన ఏర్పరచుకున్నాడు, వారిని సొత్తుగా చేసుకుంటాడు. అందుకని మనం చూస్తే ఈ 3వ దాంట్లో రోమీలకు రాసిన పత్రికలో గమనించండి. రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము ప్రియులరా 5వ వచనాన్ని నేను చదువుతాను, గమనించండి. అలాగుననే అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. కనుక ఆయన ఏర్పాటులో అప్పటి కాలమును సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున ప్రియులరా ఆ కృపలో ఏర్పాటులో మనలను ఏర్పరచుకున్నాడు. గనుక మనకు ఆయన ఉపకారం, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో ఆయన చేసే ఉపకారం, ఆయన ఎంత ఉపకారమైన దేవుడో, ఉపకారం చేశాడో మనం చూసుకున్నాం. చూడండి 2వ తెస్సలోనిక పత్రికలో కూడా మనం చూస్తే 2వ తెస్సలోనిక పత్రిక ప్రియులరా గమనించండి. 2వ తెస్సలోనిక పత్రికలో మనం చూస్తే ప్రియులరా గమనించండి, దేవుని వాక్య భాగంలో 2వ అధ్యాయము 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ప్రథమ ఫలముగా అని కూర్చబడి ఉన్నది, ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి ప్రియులారా ఆయన ఆది నుండి కూడా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేనికంటే ఆయన ప్రియులారా 145:9 వచనం, యెహోవా అందరికీ ఉపకారము చేసేవాడు. అంతేకాదు ఆయన కనికరము గల దేవుడు. అంతేకాదు ప్రియులారా ఆయన దయాళత్వం కలిగినటువంటి వాడు. తన ప్రజలను పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన కృప కలిగిన వాడు, ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన వాడు. కనుక ఆయన దయాళత్వము అందరిపైన చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ముఖ్యంగా తన యందు నిజముగా తనకు మొరపెట్టే వారి పట్ల, ఇంకా ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన కాపాడే దేవుడిగా ఉన్నాడు, వారిని రక్షించే దేవుడిగా ఉన్నాడు, ప్రేమించే దేవుడిగా ఉన్నాడు, సంరక్షించే దేవుడిగా ఉన్నాడు, పోగు చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆది నుండి కూడా ఏర్పరచుకొని ప్రియులరా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన యోగ్యుడైన దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన కృపలో సాగిపోతున్న నీవు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? అది ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఈ మంచి కార్యాన్ని నువ్వు చేయాలి, అప్పుడు నువ్వు దీవించబడతావు. ఇంకా నువ్వు ఆయన ఉపకారం చేస్తున్నప్పటికీ నాకేం చేయలేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఆయన అన్నీ చేస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టు, ఆయన నీ కోరికలు సఫలపరిచి నిన్ను రక్షించి నిన్ను కాపాడి తన కృపలో నిన్ను భద్రపరుస్తాడు. మూడవదిగా ప్రియులారా ఆయన తన ప్రజలైనటువంటి వారిని పోగు చేసి ఆయన నుండి రాజ్యములో నీవు ఉండులాగున ఆయన ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ఉండటానికి కొరకై గొప్ప ఏర్పాటు చేసినాడు. ఆ ఏర్పాటు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చుట ద్వారా తను తాను తగ్గించుకొని రిక్తునిగా మన పాపంలో ఆయన మీద వేసుకున్నట్టు ద్వారా మనందరి దోషంలో ఆయన భరించడం ద్వారా మనకు ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు ఇచ్చాడు.
కాబట్టి ఆయన ఉపకారం చేసే దేవుడు అందరికీ. ఇంకా నువ్వు దేవునికి దూరస్తుడు, నాకేం చేయలేదు అనుకుంటున్నావా? సోదరుడా, సోదరి, ఈరోజే ఒక తీర్మానం చేసుకో. ప్రభు నాకు ఉపకారి అని నువ్వు ఆయనకు మొరపెట్టు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. నీకు ఉపకారం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు, నిన్ను ఆ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలోకి వారసుడిగా చేస్తాడు. అందుకని తను ఎందరైతే అంగీకరిస్తారో, తన నామమందు ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మరి నువ్వు దీన్ని చేస్తే నువ్వు దేవుని బిడ్డవవుతావు, దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు, గొప్ప రక్షణ పొందుకుంటావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆ విధంగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వందనాలు. అందరికీ ఉపకారం చేసే దేవుడు నాయన, నీ ప్రజల పట్ల ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పరిచి నీ నిత్య రాజ్యమునకు వారసుడిగా చేసే దేవుడవు, నీవు రక్షించే దేవుడవు, ప్రేమించి కాపాడే దేవుడవు. స్తోత్రాలు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నవి ప్రభా. నీ దాసుడు ప్రార్థించమని కోరుతుండగా మీరే సహాయించి బాబు సందీప్ కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం రాజు కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞాపక శక్తి అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించు దేవా, మీరే కనికరించు, సహాయం చేయండి. బ్రదర్ అండ్ సిస్టర్ ప్లీజ్ ప్రార్థన కోరి ఉన్నారు. సైమన్ పీటర్, తను వర్క్లో సహాయం చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మీ దాసుని ప్రార్థన ఆలకించి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించు, దేవా సహాయం చేయం. బ్రదర్ ఫ్యామిలీ సమస్యలు కోసం ప్రార్థించమని చెప్పి ఉన్నాడు. వారి ఆర్థిక పరిస్థితులు సహాయం చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరే కృప చూపించండి అయ్యా, కనికరించు. ఈ విధంగా పాల్ మార్మన్స్ రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, సహాయం చేయి, కనికరించు, సహాయం చేయి. దేవా కనికరి. ఎర్రమ్మ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం, తనకు కూడా సహాయపడమని ప్రార్థిస్తున్నాం, కనికరించు. ఈ విధంగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తేజ గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేవా జ్ఞాపకం చేసుకున్నాము, కనికరించు, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ప్రార్థించమని కోరిన బిడ్డలందరినీ దర్శించి కార్యం జరిగించి వారి పట్ల కూడా ఉపకారం చేసి మీరే రక్షించి కాపాడుతూ కరుణించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.